చూడటానికి అవి చిన్న గ్యాలక్సీలే, కానీ వాస్తవానికి మహా గట్టి గ్యాలక్సీలు. అటు ఇటుగా ఈ అనంత విశ్వంతో పాటే అవి కూడా పురుడు పోసుకున్నాయి. మన విశ్వం 1380 కోట్ల ఏళ్ల కింద ఉనికిలోకి రాగా, ఈ బుల్లి నక్షత్ర మండలాల వయసు ఏకంగా 1300 కోట్ల ఏళ్ళు. ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ బుల్లి నక్షత్ర మండలాల నుంచి అనూహ్యమైన ఆకుపచ్చని కాంతి అపార పరిమాణంలో వెలువడుతోంది. 1000 కోట్ల పైచిలుకు ఏళ్ల కింద ఎటు చూసినా ఏమీ కనిపించని విశ్వాన్ని పారదర్శకంగా ఇప్పుడు మనం చూస్తున్న విధంగా మార్చింది ఆ కాంతేనట. ఆ లెక్కన మానవ ఆవిర్భావం కూడా దాని పుణ్యమేనని సైంటిస్టులు తేల్చారు. అంతటి ముఖ్యమైన కాంతికి బేస్ అయిన బుల్లి గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా అద్భుతంగా చిత్రీకరించింది. అంతరిక్ష శాస్త్రవేత్తలు వాటిని ముద్దుగా రెడ్ షిఫ్ట్ 7 అని పిలుచుకుంటున్నారు. గ్యాలక్సీల్లో నుంచి నేటికి వెలువడుతున్న ఆ ఆకుపచ్చని వెలుగును జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో పరిశోధకులు గుర్తించారు. విశ్వంలోని ఈ గ్యాలక్సీల సమూహాన్ని ఎబెల్ 2744 అనే పేరుతో పిలుస్తున్నారు. దీని తాలూకు అపరిమితమైన గురుత్వాకర్షణ లక్షణం కూడా జేమ్స్ వెబ్ చిత్రీకరణలో సాయపడింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాలూకు నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్ లెన్స్ మన విశ్వాన్ని ఏకంగా మరో 400 కోట్ల ఏళ్ల వెనక్కు చూడగలిగాయి. ఈ క్రమంలోనే ఈ చిన్ని గ్యాలక్సీల ఉనికి తొలిసారి బయటపడింది.